హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. ఏంటా ఇక్కడ బోనం చేస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ వీడియో చేసి చాలా డేస్ అయింది. దసరా టైంలో మా ఇంటి దగ్గర అమ్మవారిని నిలబెడతారు కదా, అక్కడ దుర్గామాత బోనం చేశారు అనమాట. అందరూ చేయరు, కొంతమంది మొక్కుకొని చేస్తారు. సో మా మమ్మీ ఇలా 3 years నుంచి చేస్తుంది. ఇలా ఫస్ట్ ఇంటి దేవుళ్ళందరికీ పూజ చేసుకున్న తర్వాత ఇలా బోనం తీసి వెళ్తామన్నమాట. అది ఇష్టం, చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. ఇలా అప్పుడు నేనే 3 times తీసాను అన్నమాట. సో ఈరోజు దానికోసం ప్రిపేర్ చేస్తున్నాము. బట్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, నేను అన్ని మెమరీస్గా తీసుకొని పెట్టుకోవడం నాకు చాలా అలవాటు అన్నమాట. అదే దానికోసమే ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ చిన్న బాబు ఉండడంతో వీడియోలు తీయడమే తప్ప పెట్టడానికి నాకు అసలు వీలవ్వలేదు. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ నేను ఈవినింగే మాకు ఇంకా బతుకమ్మ ఉంది, దానికోసం బంతిపూలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అమ్మ బోనం రెడీ చేసేసింది. చూసారు కదా నా శారీ ఎలా ఉంది చెప్పండి, చాలా బాగుంది కదా. ఈ శారీ యాక్చువల్గా మా మమ్మీది అన్నమాట. ఇక్కడ అమ్మమ్మ రెడీ అవుతుంటే తనను కూడా లాగేసి చెప్తున్నాను, ఆగు బిడ్డ అంటుందన్నమాట. ఇక్కడ నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇది మమ్మీ అండ్ తమ్ముడు వీళ్ళు ముంబైకి వెళ్ళారు. అక్కడ షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్, నా ఫేవరెట్ అన్నమాట. ముంబై యాక్చువల్లీ పుట్టింది ముంబైలోనే. నాకు ముంబై అంటే చాలా ఒక టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చేస్తాయి. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఎక్కువ అక్కడే అయింది కదా నాది. సో అక్కడ తీసుకున్న అమ్మవారి శారీ అన్నమాట. ఇంకా రెడ్ శారీ ఎంత బాగుంటుందో కదా. నాకు ఈ రెడ్ శారీ చూస్తుంటే నరసింహ సినిమాలో సౌందర్యకి రమ్యకృష్ణ ఇస్తుంది కదా రెడ్ శారీ కట్టుకొని ఇలా ముక్కు అని చెప్పేసి ఊరికే అట్లా చెప్తుంది కదా, అప్పుడు వచ్చి పొడిస్తానికి వస్తే రజనీకాంత్ కాపాడుతాడు కదా. ఇప్పుడు నేను కూడా అలాగే రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంతే కాదులేండి, ఊరికే అలా కంపేర్ చేసుకుంటున్నాను. ఆ సీన్ గుర్తొచ్చిందన్నమాట. ఈ రెడ్ శారీకి నా రెడ్ బ్లౌజ్ మ్యాచ్ చేసేసుకొని బ్యూటిఫుల్గా చాలా బాగా నిండుగా రెడీ అయిపోయాను. చాలా బాగా అనిపిస్తుంది కదా రెడ్, గ్రీన్ ఇలాంటి శారీస్ అనేవి, ఎల్లో. సో ఇంకా బతుకమ్మ ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అకేషనల్గా ఇలాంటి శారీ కట్టుకుంటే బాగుంటుంది. ఇంకా శారీ కట్టేసుకున్న మమ్మీది ఇక్కడ మొత్తం బోనం రెడీ చేసేసింది అన్నమాట మమ్మీ. ఇంకా ఫైనల్గా దేవునికి మొక్కేసుకుంటున్నాము. ఇక్కడ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. పాట వస్తుందన్నమాట. ఆ మధ్య టైంలో కత్తులో ఉన్నవి సాయితట్ల చెల్లి ఆడుదామా మళ్ళీ పాడుదామా సంథింగ్ ఆ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ప్లే అవుతుంటే దానికి నేను ఊరికి అట్లా అంటిస్తున్నాను. ఇంకా మనకి మెయిన్ ఏంటంటే బోనం అంటే అన్నీ రెడీ చేసుకోవాలి. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరబత్తులు. ఇంకా వాళ్ళు భవానీలు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు ఇంటికి వచ్చి, వాళ్ళే స్వయంగా తీసుకొని వెళ్తారన్నమాట బోనంతో సహా. ఇక్కడ వాళ్ళంతా వచ్చేసారు. ఇంకా మమ్మీ అన్నీ రెడీ చేసేసింది. వాళ్ళు వచ్చి కొద్దిసేపు చాలా బాగా చేస్తారు ఇంట్లో, వాళ్ళ చాలా బాగుంటుంది ఆ వైబ్స్. ఒకసారి వినండి. సో అన్నమాట. ఇంకా ఎవరైనా గణాలు ఉంటే గణాలు కూడా వస్తాయి. సో అలా మా ఇంటి దగ్గర నుంచి మేము తెచ్చాము. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే తీసుకొస్తారు. నేను ఫస్ట్ ఇయర్ తీసినప్పుడు చాలా తక్కువ మంది ఉండే, ఇప్పుడు ఉంటుండే ఇయర్లీ చాలా బోనాలు అవుతున్నాయి. చాలామంది దుర్గామాత బోనం తీస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఎంతమంది తీస్తారో చూడాలి. సో ఇంకా అమ్మమ్మ దగ్గర విరాజ్ని వదిలిపెట్టేసి, ఎండ చాలా బీభత్సంగా ఉంది. మా సిస్టర్ ఇద్దరం కూడా ఇలా క్లిప్స్ తీసుకుంటున్నాను అన్నమాట. అప్పుడు విరాజ్కి ఎన్ని మంత్స్, 8 or అలా ఉందన్నమాట. సో ఇంకా ఇది మెమరీగా ఉండాలని మాత్రమే ఈ వీడియో నేను పెడుతున్నాను. ఇన్కేస్ ఎప్పుడైనా చూసుకోవడానికి ఉండాలి, మిస్ అవ్వకుండా అని చెప్పేసి పెట్టాలనుకుని పెట్టలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ పెట్టాలని ట్రై చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా మళ్ళీ క్లియర్ చేసుకుంటున్నాను. నా గ్యాలరీ మొత్తం నిండిపోయింది. కొత్త వీడియోలు చేద్దామన్నా లేవు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఒక పెద్ద జమ్ము ప్యాక్ లాగానే ఉన్నాను. తప్పదండి, ఆఫ్టర్ డెలివరీ కొంతమంది బాడీ నేచర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతారు. దట్స్ ఎ కామన్ థింగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కిడ్ విరాజ్ ఆదిత్య. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. అమ్మవారికి నేను చాలా ఏమంటారు థ్యాంక్ఫుల్గా ఉన్నాను, నాకు ఒక మంచి కిడ్నీ ప్రసాదించినందుకు. అలా అమ్మవారి బోనం ఎత్తాక నాకు చాలా మంచిగా అనిపించింది. మమ్మీ నా కోసమే మొక్కుకొని ఫస్ట్ అయితే ఈ బోనం స్టార్ట్ చేసింది. ఇంకా తర్వాత మన ఇష్టం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సబ్స్క్రైబ్.